కొంచెం మొత్తం ఇప్పుడు ఒకే వైపు చూస్తోంది. 2 నెలల ఉత్కంఠ, ఉద్వేగాలు, గెలుపోటముల తర్వాత 10 జట్లు మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు 2 మేటి జట్ల వద్ద నిలిచింది. కొన్ని జట్లు ఆరంభం ముందే చేతులెత్తేసి తేలిపోయాయి. మరికొన్ని జట్లు మొదట్లో సింహాల్లా గర్జించి ఆ తర్వాత పిల్లుల్లా తుస్సుమనిపించాయి. ఇంకొన్ని జట్లు లీగ్ దశలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ ముందంజ వేసిన అసలు సమరాలైన నాకౌట్ పోరుకు వచ్చేసరికి ఒత్తిడికి చిత్తైపోయాయి. కానీ చివరికి ఈ మహా టోర్నీలో నిలకడకు మారుపేరుగా నిలిచి ఇప్పటిదాకా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన 2 మేటి జట్లే అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. గతేడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఆర్సీబీ ఇప్పుడు వరుసగా 2వ టైటిల్ పట్టేయాలని కసిగా ఉంది. అటు ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలేడాది ఛాంపియన్గా అవతరించడమే కాకుండా కేవలం 5 ఏళ్ల కాలంలోనే 3వసారి ఫైనల్కి దూసుకొచ్చిన గుజరాత్ టైటన్స్ కూడా తమ 2వ కప్పుపై కన్నేశారు. ఇవాళ జరగబోయే ఈ సమఉజ్జీల పోరులో అద్వితీయ విజయాన్ని అందుకోబోయే ఈ మేటి జట్టేది అనేది ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల మదిని తొలిచేస్తున్న ప్రశ్న. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం ఈ చారిత్రక పోరుకు సాక్ష్యం కాబోతోంది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2022 విజేత గుజరాత్ టైటాన్స్ ఢీకొనిపోతున్నాయి. టోర్నీలో అత్యుత్తమ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండడం, ఆల్రౌండ్ బలంతో సమఉజ్జీల్లా కనిపిస్తున్న టీమ్స్లో ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడం ఈ పోరుపై ఆసక్తిని పెంచుతోంది. ఇరు జట్లు 2వ కప్ మీదే గురిపెట్టడం విశేషం. తన సొంత గడ్డ అహ్మదాబాద్లో ఆడబోతుండడం గుజరాత్కు సానుకూల అంశం కాగా క్వాలిఫైయర్ 1లో ఇదే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచేది. ఈ ఐపీఎల్లో మిగతా జట్లతో పోలిస్తే గుజరాత్ అంత బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఏం కాదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ అయితే లీగ్లోనే అత్యంత బలహీనమని చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్, అలాగే నిశాంత్ సింధు, రాహుల్ తెవాతియా, హోల్డర్, ఇక 4వ స్థానం నుంచి ఇది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్. అయినా సరే జీటీ ఇంత నిలకడగా ఆడి ఫైనల్కి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం టాప్ 3 బ్యాటర్లు. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లతో కూడినటువంటి ఓపెనింగ్ జోడీ గుజరాత్కి అతిపెద్ద బలం. క్వాలిఫైర్ 2లో బ్యాటింగ్ కాస్త కష్టంగా ఉన్న పిచ్పై 215 పరుగుల భారీ లక్ష్యం నిలిచినా కూడా గుజరాత్ ఏమాత్రం ఛేదించేసింది అంటే అందుకు గిల్, సుదర్శన్ వేసినటువంటి తిరుగులేని పునాదే కారణం. ఈ జోడీ ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గిల్ సెంచరీ కొడితే సుదర్శన్ అర్ధశతకం సాధించాడు. లీగ్ దశలో కూడా ఈ జోడీ అనేక మ్యాచ్ల్లో జట్టుకు అద్భుత ఆరంభాన్ని కూడా అందించింది. టోర్నీలో అత్యధిక పరుగుల వీరులో 2, 3 స్థానాల్లో ఉన్నారు గిల్, సుదర్శన్. ఇక 3వ నెంబర్లో ఆడే బట్లర్ సైతం 500 పైచలకు పరుగులు సాధించాడు. కొన్ని మ్యాచ్ల్లో అతను కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. జీటీ బ్యాటింగ్ భారాన్ని చాలా వరకు ఈ ముగ్గురే మోస్తున్నారు. ఈ ముగ్గురు విఫలమైన రోజు గుజరాత్కు ఇబ్బందే. ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా అవుట్ అయిపోతే జీటీ పని అయిపోతుంది. క్వాలిఫైయర్ 1లో భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ గిల్, సుదర్శన్లను ఆరంభంలోనే పెవిలియన్ చేర్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లో కూడా ఇలాగే గుజరాత్ను దెబ్బతీయాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుండడంతో సందేహం లేదు. మిగతా బ్యాటర్లలో సుందర్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. నిశాంత్ సింధు, తెవాతియా, హోల్డర్లపై పెద్దగా అంచనాలు లేవు. జీటీ టాప్ 3 బ్యాటర్లు విఫలమైతే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఏ మేర జట్టును నిలబెడుతుందనేది ప్రశ్నార్థకం.